4 రోజుల ఉత్కంఠకు తెరపడింది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. హైదరాబాద్ స్థానం నుంచి సురభి వాణిదేవి గెలవగా నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి కైవసం చేసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల అనంతరం ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాన్ని రూపొందించి కార్యాచరణకు పూనుకున్నారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం సత్ఫలితాలనిచ్చింది. మరోవైపు బీజేపీ హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచారు. నల్గొండ స్థానంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 4వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో 4వ స్థానం, నల్గొండలో 5వ స్థానంలో నిలిచింది. నల్గొండ నుంచి బరిలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం, హైదరాబాద్ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్కు నిరాశే మిగిలింది. హైదరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా అధికారికంగా ప్రకటించారు. ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం ఆమె విజేతగా నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓట్లలో 2వ ప్రాధాన్యం కింద బీజేపీకి 8698, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్కు 7735, టీఆర్ఎస్కు 8391 ఓట్లు బదిలీ అయ్యాయి. అయినా మెజార్టీ ఎవరికి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు తొలగింపు జరగ్గా ఆయన నుంచి టీఆర్ఎస్కు 21259, బీజేపీకి 18368 ఓట్లు బదిలీ అయ్యాయి. అయినా విజయానికి కావాల్సిన 168,520 ఓట్లు ఎవరికీ దక్కలేదు. చివరికి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు తొలగింపు జరగ్గా ఆయన నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 40,070 ఓట్లు బదిలీ అయ్యాయి. పోలైన ఓట్లలో వాణిదేవి 56.17% దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కాస్త గందరగోళానికి గురయ్యారు. బీజేపీ అభ్యర్థిని తొలగించాలా వద్దా అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. అప్పటికే రామచంద్రరావు ఓట్లు 137,566 ఉండగా వాణిదేవి ఓట్లు 149,269 ఓట్లు. ఎన్నికల నిర్వహణ చట్టం 1961ని అనుసరించి ఎక్కువ ఓట్లున్న వారిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో గెలిచినట్లుగా ప్రకటించవచ్చు. చివరకు ఓట్ల బదలాయింపుతో టీఆర్ఎస్ కోటా ఓట్లను అధిగమించింది. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఫలితాన్ని ప్రకటించామని ఎన్నికల విభాగం ఉన్నతాధికారి తెలిపారు. నల్గొండ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపును రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. 3వ స్థానంలో తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరాం నిలిచారు. ఎలిమినేషన్ ప్రక్రియలో పల్లా రాజేశ్వరరెడ్డికి 29,128 ఓట్లు రాగా 2వ స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి తీర్మాన్ మల్లనకు 40,901 ఓట్లు వచ్చింది. 2వ స్థానంలో నిలిచిన మల్లన ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పోటీలో మిగిలిన ఏకైక అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారని ఆర్వో తెలిపారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ 30,358 వద్ద ఎలిమినేషన్ ప్రక్రియకు గురవగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని 44,010 ఓట్ల వద్ద ఎలిమినేట్ చేశారు. వీరి బ్యాలెట్ పత్రాల్లోని 2వ ప్రాధాన్య ఓట్లు ఎక్కువ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లలో కోదండరాంకు 13,832, తీన్మార్ మల్లనకు 8,828, పల్లా రాజేశ్వరరెడ్డికి 7,951 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియలో 13,477 ఓట్లు కోదండరాంకు రాగా తీన్మార్ మల్లనకు 8,897 ఓట్లు, పల్లా రాజేశ్వరరెడ్డికి 10,044 వచ్చాయి. కేవలం 3% ఓట్లతో పల్లా రాజేశ్వరరెడ్డి బయటపడ్డారని, విరివిగా డబ్బులు, దొంగ ఓట్లతో టీఆర్ఎస్ గెలిచిందని తీన్మార్ మల్లన ఆరోపించారు.
రైట్, మొత్తం మీద పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 2 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇటు తీన్మార్ మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగా, ఇటు హైదరాబాద్కు సంబంధించి వాణిదేవికి రామచంద్రరావు గట్టి పోటీ ఇచ్చారు. మొత్తం మీద టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేసి తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ తెలుసుకుందాం. కరుణాకర్, చెప్పండి. శ్రీనివాస్, మొత్తం మీద తెలంగాణలో 2 పట్టభద్రులు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మధ్య పోరు కొనసాగింది. ఎవరు గెలిచిన ఉత్కంఠ కొనసాగింది. అటు వాణిదేవిని ప్రత్యేకంగా పిలిపించి ఆమెను అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిదేవితో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. మొత్తం ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మాట్లాడుతున్నట్లయితే 2వ ప్రాంత క్రమం ఓట్లతోనే టీఆర్ఎస్ పార్టీ గట్టెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2వ ప్రాంత ఓట్లలో ఏవైతే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్ లో రామచంద్రరావు నుంచి బదిలీ అయిన ఓట్లు 40,000 పైచీలకు ఓట్లు వాణిదేవికి బదిలీ అయ్యాయి. ఈ ఓట్లు చాలా కీలకంగా మారి వాణిదేవికి చెప్పవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మంలో చూసినట్లయితే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఈ ఎమ్మెల్సీ స్థానంలో వాణిదేవికి 1,49,269 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి 1,37,566 ఓట్లు వచ్చి రామచంద్రరావు. కాబట్టి మొత్తం మీద 11,703 ఓట్ల మెజార్టీతో వాణిదేవి గెలుపొందడం జరిగింది. చాలా ఉత్కంఠ రేగిన పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే 17వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నిన్న సాయంత్రానికి గానీ ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాణిదేవి గెలుపును ప్రకటించారు. ఆ తర్వాత ఆమె ప్రగతి భవన్ వెళ్లి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వాణిదేవితో పాటు ఈ కృషికి, అంటే ఆమె ఎన్నికలకు కావాల్సిన కృషికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. శ్రీనివాస్, రైట్, మొత్తం మీద ఇక తీన్మార్ మల్లన్న విషయానికి చూసుకుంటే చాలామంది టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినా కూడా తీన్మార్ మల్లన్నకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏంటి కరుణాకర్? అంటే టీఆర్ఎస్ పార్టీకి, అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీకి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంత గట్టి పోటీ ఇవ్వడాన్ని పూర్తి స్థాయిలో ఇది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీపై తీన్మార్ మల్లన్న వ్యతిరేకిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క హామీలను కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలపై ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఇంత గట్టి పోటీ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, లేకపోతే బీజేపీ అభ్యర్థి ప్రేమందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ కావచ్చు, వీళ్ళందరినీ కిందికి నెట్టేసి 2వ స్థానంలో తీన్మార్ మల్లన్న రావడాన్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కో దశలో తీన్మార్ మల్లన్నని గెలుస్తారన్న ప్రచారం, చర్చ జరిగింది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా. కానీ చివరికి తీన్మార్ మల్లన్న 2వ స్థానానికి పరిమితం అయ్యారు. అయినప్పటికీ గెలవకపోయినప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ చాలా ప్రలోభాలు పెడుతుంది, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలను ఓటర్లు చాలా నమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా తీన్మార్ మల్లన్న ఒంటరిగా పోటీ చేసి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఇంత మేర 2వ స్థానానికి రావడాన్ని పూర్తి స్థాయిలో కొంత గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. అధికార పార్టీ నేతల్లో ఒకంత భయం కూడా కలిగింది. చివరి దశలో తీన్మార్ మల్లన్న గెలుస్తాడేమన్నా, మొదటి స్థానానికి వస్తాడేమన్న భయం కూడా కలిగిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి చివరికి మాత్రం అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందడం జరిగింది. 3% ఓట్ల తేడాతో ఆయన గెలుపొందడం జరిగింది. మొత్తం మీద తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆయన 2వ స్థానానికి పరిమితం కావడంతో టీఆర్ఎస్ నేతలు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. రైట్, ఇక బీజేపీ మొదటి నుంచి ఈసారి దుబ్బాక, జీహెచ్ఎంసీ లాగానే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ గెలుచుకుంటుందని మొదటి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం కానీ, ఆ పార్టీ మిగతా మెయిన్ లీడర్స్ చెప్పడం కానీ చూసాం. కానీ ఎందుకని ఇక్కడ చూస్తుంటే బీజేపీ సెకండ్ ప్లేస్కి, హైదరాబాద్లో సెకండ్ ప్లేస్కి పరిమితమైంది, నల్గొండలో చూస్తే 4th ప్లేస్ అట్లా వచ్చింది. ఇది కారణాలు ఏంటి? ఖచ్చితంగా మనము ఈ ఫలితాల తర్వాత ఒకరిద్దరు సీనియర్ బీజేపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశాము. సీనియర్ నేతల, అంటే బీజేపీ నేతలను ఒకంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లామని చెప్పి నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మీరు చెప్పినట్టు దుబ్బాక ఎన్నికల్లో గెలిచేసాము, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి స్థానాలు డివిజన్స్ మనం గెలుచుకున్నాము. కాబట్టి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈజీగా గెలిచేస్తామని చెప్పి బీజేపీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళిందని చెప్పవచ్చు. దాంతో పాటు నేతల్లో కొంత సమన్వయం కూడా లోపించిందని చెప్పవచ్చు. ఇక
పట్టభద్రులను ఆకర్షించడంలో బీజేపీ పార్టీ అంత ఆశాభావమైన దృక్పథాన్ని కనపరచలేదని చెప్పి ఆ నేతలు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహంగా ముందుకెళ్లడం కూడా బీజేపీకి ఒకంత మైనస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పీఆర్సీ ప్రకటనపై ముఖ్యమంత్రి చాలా తెలివిగా వివరించారు, వ్యూహాత్మకంగా వివరించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు 14వ తేదీ జరిగాయి. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతి భవన్ పిలిపించుకొని పూర్తి స్థాయిలో పీఆర్సీపై హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన పీఆర్సీ 27% వేసిందో దానికంటే 2% ఎక్కువే పీఆర్సీ ఇక్కడ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇది బాగా పట్టభద్రులపై ఎఫెక్ట్ చూపించింది, ఉద్యోగులపై బాగా ఎఫెక్ట్ చూపించింది. దాంతో పాటు ఎప్పటి నుంచో ఊరిస్తున్న నిరుద్యోగ వృత్తిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన ఇస్తారు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై కూడా పట్టభద్రులు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు. అందు నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ పార్టీ ఇంకొంత కసరత్తు చేసి ఉంటే ఒక స్థానమైన సిట్టింగ్ స్థానం మాబనార్ రంగారెడ్డి ఈ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం కనిపించేది. దాంతోపాటు జనసేన ఎఫెక్ట్ కూడా బీజేపీలో కొంత కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగానే పివి నరసింహారావు కూతురు వాణిదేవికి మద్దతు ఇస్తున్నాం పార్టీలకు అతీతంగానే ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన కూడా కొంత బీజేపీకి మైనస్ అయింది. బీజేపీతో మిత్రపక్షమైన జనసేన పార్టీ మద్దతు కూడగట్టి ప్రచారంలో కొంత వాళ్ళను అంటే జనసేన నేతలను ఉపయోగించుకుని ఉంటే కనుక బీజేపీ ఖచ్చితంగా ఒక సిట్టింగ్ స్థానాన్ని తమ సిట్టింగ్ స్థానాన్నైనా నిలుపుకునే అవకాశం కనిపించేది. అంటే టోటల్ గా ఆ రోజు జనసేన అధినేత కరెక్ట్ గా పోలింగ్ రోజు చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది బీజేపీ మీద స్పష్టంగా కనిపించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా హైదరాబాద్ రంగారెడ్డి మాపునారు ఈ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాం మనం. వాణిదేవి గెలిచింది 11,703 ఓట్లతో. కాబట్టి ఖచ్చితంగా జనసేన అని పవన్ కళ్యాణ్ కనుక ఆ రోజు ఆ ప్రకటన చేసి ఉండకపోతే ఖచ్చితంగా కొంత బీజేపీ కలిసి వచ్చేది. అదే ప్రకటనను బీజేపీ కనుక తనకు అనుకూలంగా మలుచుకోవడం, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన మద్దతు కూడగట్టి జనసేన నేతల ప్రచారం కానీ ఇక్కడ జనసేన ఫోటో వాడుకొని ఇక్కడ కొంత ప్రచారం చేసి ఉంటే కొంత, ఎందుకంటే జనసేనకు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ రంగారెడ్డి మాపునర్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులు ఆ మేరకు కొంత ఆకర్షితులు అయ్యేవారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మద్దతు కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా బీజేపీకి కలిసి వచ్చేది. దాంతోపాటు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేయకుండా కూడా కొంత టీఆర్ఎస్ కు మైనస్ అయ్యి బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్. నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్ స్థానం నుంచి సురభి వాణిదేవి గెలవగా నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి నిలబెట్టుకున్నారు. దుబ్బాకు ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల అనంతరం ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాన్ని రూపొందించి కార్యాచరణకు దిగారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం సత్ఫలితాలనిచ్చింది. మరోవైపు బీజేపీ హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచారు. ఇక నల్గొండ స్థానంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి 4వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో 4వ స్థానం, నల్గొండలో 5వ స్థానంలో నిలిచింది. ఇక నల్గొండ నుంచి బరిలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం, హైదరాబాద్ నుంచి పోటీ చేసిన నాగేశ్వరరావుకు నిరాశ తప్పలేదు. అటు నల్గొండకు సంబంధించి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినట్టు ఆర్ఓ అధికారికంగా తెలిపారు. అటు తీన్మార్ మల్లన గట్టి పోటీ ఇచ్చారు పల్లా రాజేశ్వరరెడ్డికి. ఇక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుంచి అందించడానికి అంజుబాబు మా రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. అంజుబాబు చెప్పండి. శ్రీనివాస్, మొత్తానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పల్లా రాజేశ్వరరెడ్డి ఎట్టకేలకు విజయం సాధించిందని చెప్పొచ్చు. మొత్తానికి 4 రోజుల నుంచి జరుగుతున్న కౌంటింగ్ కు మాత్రం తెరపడింది. 71 మంది అభ్యర్థులతోటి పోటాపోటీగా జరిగిన ఈ పోటీలో మాత్రం ఫస్ట్ రౌండ్ లోనే మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చేసి మొదటి ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ చేసినప్పుడు అయితే 1,10,840 ఓట్లు రాజేశ్వరరెడ్డికి వచ్చాయి. 2వ స్థానంలో మాత్రం తీన్మార్ మల్లన్న. మొత్తానికి నేషనల్ పార్టీలను కూడా పక్కకు పెట్టి ఒక
సామాన్యమైన వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా మళ్ళా ఆ పోలింగ్ లిస్ట్ లో కూడా 71 మంది అభ్యర్థుల పోలింగ్ స్లిప్ లో మాత్రం 39వ స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు కూడా ఇన్ని ఓట్లు రావటం అయితే అది కూడా నేషనల్ పార్టీలు ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ ముందుకు వస్తుంది, బీజేపీ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ వస్తుంది, మేము కాంగ్రెస్ కూడా మేమున్నామన్న తరుణంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిని వీళ్ళందరినీ కాదని కూడా ముందు ఉన్నాము టిఆర్ఎస్ పార్టీకి ధీటైన పార్టీ బీజేపీ అని చెప్పుకున్న బీజేపీకి మాత్రం 4వ స్థానం కట్టబెట్టారు, కాంగ్రెస్ కి 5వ స్థానం కట్టబెట్టారు, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న మాత్రం 2వ స్థానం కట్టబెట్టారని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ఉత్కంఠభరితంగా సాగిన 3 జిల్లాలు కూడా ఏం జరుగుతుంది అనే తరుణంలో టీవీలో కట్టుకొని చూస్తున్న తరుణం 4 రోజుల తర్వాతనైతే లాస్ట్ కు పల్లా రాజేశ్వర రెడ్డి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ విజయానికి సంబంధించి కోటా పరంగా చూసుకున్నట్టయితే 1,83,167 ఓట్లు రావాల్సి ఉండేది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 ఓట్లు రావడంతో రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ కూడా మొదలు పెట్టారు. రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ మొదలు కూడా 2 రోజులని కంటిన్యూషన్ గా 2 రోజులు కౌంటింగ్ చేసిన తర్వాత విజయం పల్లా రాజేశ్వర రెడ్డిని వరించిందని చెప్పొచ్చు. ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేసుకుంటూ 70 మందిని కూడా ఎలిమినేషన్ చేశారు. 71 అభ్యర్థిగా పల్లా రాజేశ్వర రెడ్డి ఉండటంతో విజయం సాధించాడు. మొత్తానికి విజయం సాధించే వరకు అయితే పల్లా రాజేశ్వర రెడ్డికి వచ్చిన ఓట్లు మొదటి 2వ స్థానాల కలిపి 1,93,367 ఓట్లు వచ్చాయి. అదే 2వ స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు మాత్రం 1,49,005 ఓట్లు మాత్రం వచ్చాయి. అయితే విజయము అభ్యర్థుల పోటీలో చూసుకున్నట్టయితే 49,362 ఓట్లు మాత్రం పల్లా రాజేశ్వర రెడ్డికి వచ్చినట్టు ఎక్స్ట్రా అంటే విజయానికి అతి భారీగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు సంబంధించి ఇది 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటింగ్ ని కౌంట్ చేయరు. దీనికి కావాల్సింది 3,66,000 ఓట్లు అయితే చెల్లుబాటు అయ్యాయి. దానిలో కోటా పరంగా తీసుకున్నట్టయితే 1,83,167 ఓట్లు వచ్చి కోటాని రీచ్ అయిన వారిని విజయం సాధించినట్టుగా చెప్తారు. మొత్తానికైతే దీని కోటా పరంగా చూసుకున్నట్టయితే 12,806 ఓట్లతోటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర రెడ్డి విజయం సాధించారు మొత్తానికి. థ్యాంక్ యూ అంజుబాబు. For more updates, please subscribe 99 TV Telugu.